అసలు ఈ క్రియాటిన్ అంటే ఏంటి అంటే మీరు వినే ఉంటారు, సీరం క్రియాటినిన్ అని మీరు ఉంటారు. సీరం క్రియాటినిన్ అనేది ఒక రక్త పరీక్ష అనమాట. ఇది కిడ్నీ ఎంత పనిచేస్తుంది అనేది తెలుస్తుంది దీని ద్వారా. క్రియాటినిన్ నార్మల్ రేంజ్ అనేది 0.6 నుండి 1.2 to 1.4 వరకు ఉంటుందన్నమాట. సో క్రియాటినిన్ ఆ రేంజ్లో ఉంటే యూజువల్గా కిడ్నీ నార్మల్గా పనిచేస్తున్నట్టు. క్రియాటినిన్ కనుక పెరిగింది అంటే కిడ్నీ పనితీరు అనేది తగ్గిందని అర్థం. సో ఈ క్రియాటిన్ ఎక్కడి నుండి వస్తుందంటే క్రియాటిన్కి 2 సోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి మన శరీరంలో తయారయ్యే క్రియాటిన్, ఇంకొకటి ఏంటి అంటే బయట నుండి ఇచ్చే క్రియాటిన్ అనమాట. శరీరంలో ఎక్కడి నుండి తయారవుతుందంటే కిడ్నీ లివర్లో క్రియాటిన్ అనేది తయారయ్యి అక్కడ నుండి కండరాల వరకు సరఫరా చేయబడుతుంది, కండరాల్లోకి వెళ్తుంది. అక్కడ కండరాల్లో ఏం చేస్తుందంటే ఈ క్రియాటినిన్ ద్వారా రూపాంతరం చెందుతుంది అనమాట. క్రియాటినిన్కి రూపాంతరం చెందుతుంది. ఇంకొక పనితీరు ఏంటంటే క్రియాటిన్ ఫాస్ఫేట్ అయ్యి మన కండరాల పనితీరుకి దోహదపడుతుంది అనమాట. సో క్రియాటిన్ అనేది మజిల్కి హెల్ప్ చేస్తుంది, కండరాలకి. దాని తర్వాత ఏమవుతుంది, క్రియాటినిన్ లాగా కన్వర్ట్ అయ్యి అది మూత్రం ద్వారా బయటికి అనేది వెళ్తుంది అనమాట. ఇది శరీరం లోపల తయారయ్యే క్రియాటిన్ గురించి. అలా కాకుండా బయట నుండి కూడా జిమ్కి వెళ్ళే వాళ్ళలో క్రియాటిన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తారు. క్రియాటిన్ సప్లిమెంట్స్ ఇవి ఎలా ఇస్తారంటే ఫస్ట్ 5 to 7 days వరకు ఒక 20 grams per day ఇస్తారు. దాని తర్వాత ఒక 3 to 5 grams కంటిన్యూగా వాడండి అని చెప్తారనమాట. ప్రోటీన్ పౌడర్ లాగా వస్తుంది. సో ఈ క్రియాటిన్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే మీకు ముందు చెప్పినట్టు ప్రోటీన్ తీసుకున్నట్టు కూడా వీళ్ళలో సామర్థ్యం అనేది పెరుగుతుంది అండ్ రికవరీ అనేది కూడా బెటర్గా ఉంటుందన్నమాట. ప్లస్ మజిల్ సైజ్, కండరాల సైజ్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది. బట్ దీనివల్ల నష్టం ఏంటి అంటే క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే కొందరిలో అలర్జిక్ రియాక్షన్ కిడ్నీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు కిడ్నీలో మీరు ఏదైతే ట్యూబ్యూల్స్ ఉంటాయని చెప్పాను, మూత్రం తయారయ్యి బయటికి వెళ్ళే ట్యూబ్యూల్స్, ఆ ట్యూబ్యూల్స్ కూడా డ్యామేజ్ అయ్యి ట్యూబులర్ నెక్రోసిస్ అని అంటాం. అది కూడా వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఇవి కొన్ని రేర్గా కేస్ రిపోర్ట్స్ అని అంటాం. కేస్ రిపోర్ట్స్ అంటే తీసుకున్న వాళ్ళలో ఇది వచ్చింది, కానీ అందరూ తీసుకున్న వాళ్ళలో రాలేదు. చాలా రేర్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక రేర్గా ఈ రియాక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది డైరెక్ట్గా క్రియాటిన్ వల్ల వచ్చిందా లేకపోతే ఆ పౌడర్లో ఇంకా వేరేవి కూడా మిక్స్ అయి ఉంటాయి, వాటి వల్ల రియాక్షన్ వచ్చిందా అనేది తెలియదు. కానీ ఈ క్రియాటిన్ సప్లిమెంట్స్ ద్వారా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా డైరెక్ట్ ఇవి తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది అనేది మాత్రం ఆ ప్రూఫ్ అయితే లేదు ఇంతవరకు.